వెంకటరెడ్డి గారు సార్ దయచేసి నేను ఒక్కటే మాట్లాడతాను సార్. వాళ్ళు ఓడిపోయినప్పుడు ఈవీఎంలు మేనేజ్ చేశారు, మోడీ సహకరించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి, మాతో పొత్తు పెట్టుకొని కూడా మోడీ గారు వాళ్ళకి సపోర్ట్ చేశాడు, లేదా డబ్బులు వెదజల్లి గెలిచేశారు, ఇట్లాంటి దయచేసి చెప్పొద్దని చెప్పండి సార్. చెప్పకుండా వాళ్ళ అధికారంలోకి వస్తే ప్రజా తీర్పును అంగీకరిస్తామని చెప్తాను సార్. ప్రజా తీర్పును అంగీకరిస్తామని చెప్తాను. ఎలాగండి? మేము 2014 ఎన్నికల్లో కూడా 67 సీట్లలో మేము ప్రతిపక్షంలో వచ్చినప్పుడు కూడా మా నాయకుడు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పాం. అదే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఏం చెప్పాడు గుర్తు తెచ్చుకోండి సార్. ఈవీఎంలు మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారని చెప్పి తప్పుడు ప్రచారం చేశాడు. దాని మీద కంప్లైంట్లు కూడా చేశాడు సార్. మళ్ళీ తర్వాత ఒక్క ఛాన్స్ అంటే అధికారంలోకి ఇచ్చారన్నాడు. ఈ రోజు చెప్పిన మాట రేపు పొద్దున ఉండదు. అందుకనే ఇప్పుడు దిమ్మ తిరిగి బొమ్మ కనపడిద్దా? ఆల్రెడీ 3 కూటములతో మీకు కనపడుతుందా? మీకు ఇచ్చిన 2 సీట్లు మీరు జమాన్ల అభ్యర్థులను ప్రకటిస్తే లాక్కుంది బీజేపీ. దిక్కు దివాన్ లేదు మీకు అడగటానికి. ఏం చెబుతారు? అరకు దొన్ను దొరనాయి. మీరే కదా అనౌన్స్ చేసింది అభ్యర్థిగా మొదటి లిస్ట్ లో. ఏమైంది అరకు సీటు? ఇప్పుడు అనపర్తి ఆయన రెడ్డిని అనౌన్స్ చేసింది మీరే కదా. ఏమైంది ఆ సీటు? ఏందయ్యా మళ్ళీ మీరు చెప్పేది? మీ కూటమిలో మేము చిచ్చులు పెట్టేది ఏంది? ఆ సీట్లు కానీ వేరే సీట్లు మీరు ఇవ్వలేరా? మరి ఆ అభ్యర్థులు ముందే ఎందుకు అనౌన్స్ చేయటం? ముందే ఎందుకు అనౌన్స్ చేయటం? జలీల్ ఖాన్కి ఒక పక్క ఆశ పెట్టారు ఆడ. పాపం బీకామ్ లో ఫిజిక్స్ ఆయన చాలా బాగా గట్టిగా చదువుకొని ఆడే కూర్చున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీకామ్ లో ఫిజిక్స్ తేవాల్సిందే సబ్జెక్ట్ లో అని ఆయన పట్టుబట్టి ఆడ కూర్చుంటే మీ సీటు కోసం పాపం ఆయన కాదని సుజనా చౌదరికి ఇచ్చి ఇట్లన్నీ మీరా విచ్ఛిన్నం చేస్తుంది మేమా? మీలో మీరు లుకలుకలేదు మీరు తెలుసుకోండి ముందు మా గురించి ఎందుకు. సో మీరు మీ చక్కగా ఉన్నారా మీ పొత్తు, లేదంటే చక్కదనం లేదా అనేది ఆడ అభ్యర్థుల ప్రకటనలో మీకు మీరు మాట్లాడేదాన్ని బట్టే మీ అభ్యర్థులు మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ఎవరు సోదరులు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఎవరు ప్రభాకర్ చౌదరి అనుకోండి అనంతపురంలో తెలుగుదేశం ఆఫీసును తగలబెట్టి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడుతుంటే దిష్టిబొమ్మలో మేమా కూటమిలో చిచ్చు పెట్టింది? ఇదే పిఠాపురంలో మేమా వర్మగారా మాట్లాడింది? ఇప్పుడు నల్లిమిల్లి శేషారెడ్డి ఆయన సూర్యనారాయణ రెడ్డి ఎవరు అనపర్తి తెలుగుదేశం ఆయన మాట్లాడుతున్నారా వైసీపీ వాళ్ళు మాట్లాడారు మీ కూటమి గురించి? చెప్పండి. మీలో చూసుకొని మీరేందో మీరు చూసుకోక మళ్ళీ మా మీద ఎందుకు విమర్శలు? ఒకటైతే స్పష్టంగా చెప్తాను వరం గారు, ఈ 3 పార్టీలు ఒకే రకమైనటువంటి దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దికి ఇంకా విస్తృతంగా ప్రచారం చేస్తాయి. దయచేసి ప్రజలను వాస్తవాలు ఏంటో తెలుసుకొని వాస్తవాలు నిజంగా జరిగిందా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే పొద్దున్నే 10 లక్షల కోట్లు అప్పు, తెల్లారి 11 లక్షల కోట్లు, ఆ తెల్లారి 12 లక్షలు, రేపు ఎలక్షన్ వచ్చేటప్పటికి 20 లక్షల కోట్లు చేస్తారు. ఏది అప్పు వీళ్ళు రాసేది పత్రికలు అట్లానే ఉంటాయి వీళ్ళు రాసేది. సో ఇట్లాంటి దయచేసి ఇట్లాంటి ప్రకటనలు నమ్మద్దు. మీకు మంచి జరిగితే మాకు ఓటేయండి. చంద్రబాబు నాయుడు ద్వారా మీకు మంచి జరుగుంటే చంద్రబాబు నాయుడుకి వేయండి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వేయండి. మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇంత క్లారిటీగా ఉన్న వాళ్ళ క్లారిటీ లేనా చెప్పండి. వాళ్ళ ప్రభుత్వ పరిపాలన బాగుంది. వెంకటరెడ్డి గారు ఎలా మీరు ఏపీకి అప్పు లేదంటారేంటి? ఓకే వెంకటరెడ్డి గారు ఏపీకి అప్పు ఉంది, తెలంగాణకి అప్పు ఉంది, భారతదేశానికి అప్పు ఉంది. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పులు తెచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో కూడా అప్పులు తెచ్చారు. ఎవరు ఎంత తెచ్చారు?